మొక్కజొన్న ఆవిరి ఉండలు. అంటే మామూలుగా మొక్కజొన్న అందరికీ తెలుసు, దాన్ని మనం బాయిల్ చేసుకుంటాము, తింటూ ఉంటాము, పిల్లలకు పెడుతూ ఉంటాము. దాంతో ఆవిరి ఉండలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏమేమి కలుపుతున్నాను తెలుసుకుందాం. మరి ముందుగా మొక్కజొన్న ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొక్కజొన్న ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు, మొక్కజొన్న పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, థాయ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ కొద్దిగా, తరిగిన నిమ్మగడ్డి కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. మొక్కజొన్న ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం మొక్కజొన్న ముందుగానే ఉడికించుకొని, ఇలా అంటే మామూలుగా ఉడికించుకున్న 3 విజిల్స్ పెడితే సరిపోతుందండి, చాలా ఎక్కువ. అలా ఉడికించుకొని ఒక బౌల్లో రెడీగా పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇందులో మనం వేసేటువంటి మరో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే లెమన్ గ్రాస్. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే మొక్కజొన్న విలువల గురించి చెప్పాలి అంటే అమ్మో 1-2 అండి, చాలా ఉన్నాయి. ఎప్పుడైనా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మొక్కజొన్న తిను అని చెప్తారు. ఎందుకంటే అది ఫైబర్ కంటెంట్ కాబట్టి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తెలుసా. ఐస్ మజిల్స్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అందుకే పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి ఇవ్వమంటారు. అంతేకాకుండా చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మనకు బోన్స్ని దృఢంగా చేయడానికి, తర్వాత ఒంట్లో ఉండేటువంటి శరీరంలో ఉండేటువంటి బ్లడ్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. తద్వారా ఏంటి అంటే హార్ట్ హెల్త్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మనం లెమన్ గ్రాస్ కూడా వేస్తున్నాం కదా. ఇక లెమన్ గ్రాస్ గురించి చెప్పాలి అంటే ఇది మనకి కొలెస్ట్రాల్ చాలా బాగా తగ్గిస్తుంది. లెమన్ గ్రాస్ సాధారణంగా మనం రోజువారీ ఎలా ఉపయోగిస్తాము, వంటల్లో వేసుకుంటే కొంచెం టేస్ట్ తేడా అయిపోతుంది కాబట్టి టీలో వేసుకుంటాం కదండి. సో లెమన్ గ్రాస్ మనకి అన్ని చాలా సైట్స్లో మనకి రెడీగా అవైలబుల్గా దొరుకుతుంది. ఇంటికి ఆర్డర్ పెట్టుకోవచ్చు, బయట కొనుక్కోవచ్చు. ఇదేంటి అంటే టీ మరిగించేటప్పుడు అందులో కాస్త వేసుకోవచ్చు. ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అలాగే కొంతమందికి ఆర్బీసీ లెవెల్స్, ఎర్ర రక్త కణాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అది కాస్త ఇంప్రూవ్ అవ్వాలి అంటే కూడా మనకు లెమన్ గ్రాస్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఒంట్లో బరువు కూడా తగ్గుతుంది తెలుసా. డీటాక్స్ లాగా ఉపయోగపడి మనకు ఒంట్లో ఉండే బరువును కూడా తగ్గిస్తుంది, ఫ్యాట్ని కూడా కట్ చేస్తుంది. అలా మనకు లెమన్ గ్రాస్కి కూడా చాలా మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి. విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, చాలా మంది తెలియని విషయం. అందుకు లెమన్ గ్రాస్ ఈ రోజు వరకు మీరు వాడకపోతే గనక సూప్స్లో మాత్రమే వాడతారు అని మీకు ఒక చిన్న నానుడు ఉండొచ్చు. కాదు, చక్కగా మనం రోజు టీలో కూడా వేసుకోండి. 2 పూట్ల కాకపోయినా 1 పూటైనా ఖచ్చితంగా వేసుకోండి. చాలా మంచి డిఫరెన్స్ వస్తుంది మీకు. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేద్దాము, ఇది ఆవిరి ఉండలు అని నేను చెప్పాను. ఆవిరి ఉండలు అంటే ఏం చేయాలంటే ముందుగా ఈ మొక్కజొన్న ఉంది కదా, మనం ఉడికించుకొని పెట్టుకున్నాం. దీన్ని మనము కచ్చా పచ్చాగా రుబ్బుకుందాం. అంటే 80% వరకు రుబ్బుకొని ఆ తర్వాత ఇందులో కావాల్సినవన్నీ కూడా వేసేసుకుందాం. ఇందులోనే రుబ్బుకొని తీసుకొచ్చేస్తానండి. ఇలా బౌల్లోకి వేసేసాను కాబట్టి ఇది చక్కగా కచ్చా పచ్చగా రుబ్బుకొని తీసుకొచ్చాక అసలు మన ఆవిరి ఈ ఉండలు ఎలా తయారు చేయాలో నేర్చేసుకుందాం. చూసారా, ఇలా చక్కగా కచ్చా పచ్చగా మొక్కజొన్నను రుబ్బేశానండి. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఏమేమి వేసుకుంటున్నాము అనే విషయం మాట్లాడుకునే ముందు ఇది ఆవిరి ఉండలని చెప్పాను కదా. సో అందుకు ముందు ఆవిరి పాత్రలను సిద్ధం చేసుకుందాం. ముందుగా ఇందులో కొంచెం నీళ్లు పోసుకుంటే నీళ్లు వేడవుతూ ఉంటాయి. స్టవ్ వెలిగించేసుకుందాం. ఈ ప్లేట్ కూడా మనం తర్వాత పెట్టుకోవచ్చు. ముందు నీళ్లు వేడైన తర్వాత చూద్దాం. అయితే ఇందులో కాస్త మొక్కజొన్న పిండి వేసుకుందాం. మొక్కజొన్న మిశ్రమం కాబట్టి మొక్కజొన్న పిండి వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ వేసానండి. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు, ఆ తర్వాత ఇందులో కాస్త థాయ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాను. అంటే ఇది ఒకవేళ రెడీగా మీ ఇంట్లో అవైలబుల్గా లేదు, మీరు ఈ వంట చేసుకోవాలనుకుంటున్నారు అంటే కనుక మీరు కాస్త పచ్చిమిర్చి పేస్ట్, కాస్త పుదీనా పేస్ట్, కొంచెం టొమాటో సాసు అలా అన్ని కలిపి కూడా వేసుకోవచ్చు. చెప్తున్నాను అనమాట. లేదు థాయ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ మీకు దొరికింది, మీరు బయటికి వెళ్ళినప్పుడు అవైలబుల్గా ఉంది అంటే కనుక హ్యాపీగా అది వేసేసుకోండి. దానికి అంటే కారానికి తగ్గట్టుగా అది వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసానండి. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి. ఇందులో కారం కాస్త ఉంటుందండి, అయినప్పటికీ కూడా కాస్త మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కాస్త బేకింగ్ పౌడర్, చాలా కొంచెం. ఒకవేళ నిజంగా మీకు వద్దు, అసలు ససేమిరా నేను సోడా వెయ్యను అనుకుంటే కనుక మీరు వదిలేయచ్చు, హ్యాపీగా, ఏం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత లెమన్ గ్రాస్, నిమ్మగడ్డి, తెలుగులో చెప్పాలంటే స్వచ్ఛంగా.
ఆ తర్వాత కాస్త కొబ్బరి పొడి కూడా వేసుకుందామండి. అంటే కొంచెం మనకు కరకరలాడుతూ రావాలంటే కాస్త కొబ్బరి పొడి, ఆ తర్వాత కాస్త నిమ్మరసం. ఇది ఒక్కసారి కలిపేసుకుందాం. అంటే ఉండలు కట్టుకోవడానికి అణువుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం మనకు లూజ్గా అనిపిస్తోందండి, అందుకు ఇంకొంచెం నేను మొక్కజొన్న పిండి వేస్తున్నాను. ఈ పిండి అడ్జస్ట్మెంట్ అనేది మనము తీసుకున్న క్వాంటిటీస్ బట్టి ఉంటుంది కాబట్టి దానికి కొలతలు నేను చెప్పలేను. కొంచెం మనకు పిండి లాగానే అవ్వాలండి, ఉండలు విరిగి అంటే జారిపోకుండా ఇలా లూజ్గా ఉండకూడదు. సో కాస్త నూనె కూడా తీసుకుందామండి. సో దట్ ఏంటి అంటే మనకు చేతికి కాస్త నూనె రాసుకుంటూ ఉండలు కట్టుకుంటే ఏంటంటే బాగుంటుంది. ఇటువైపు చూస్తే మనకు చక్కగా నీళ్లు కూడా మరిగిపోయాయి. ఇలా ఒక ప్లేట్ తీసుకున్నాం కాబట్టి ఈ ప్లేట్కి కాస్త నూనె రాసేసుకుందాం. నూనె లేదంటే నెయ్యి ఏదైనా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆవిరి ప్లేట్లో మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ మొక్కజొన్న మిశ్రమం ఏదైతే ఉందో అది తీసుకుందాం. అయితే ఇలా గుండ్రంగా తయారు చేసుకొని కొబ్బరి పొడిలో రోల్ చేసుకుందాం. కొబ్బరి పొడిలో రోల్ చేసుకొని చక్కగా ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాం. మరొకటి చూడండి ఒకసారి ఎలా చేస్తున్నాను. చక్కగా తీసుకొని కొబ్బరి పొడిలో ఇలా రోల్ చేసుకొని ఇలా ఈ ప్లేట్లో పెట్టేసుకోవడమే. ఈ విధంగా మీకు కావాల్సినన్ని 5, 6, 10, 20 ఇవి ఇష్టం. ఇది ఆవిరిలో అయింది కాబట్టి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనకి ఎక్కువ అసలు ఆయిల్ ఇంతవరకు యాక్చువల్గా ఆయిల్ అయితే వాడలేదు. ఆవిరిలో సాధారణంగా మనం ఆయిల్స్ ఏం వాడడం కాబట్టి ఆయిల్ వాడలేదు. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇది మొక్కజొన్న కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, రుచికరంగా ఉంటుంది. అండ్ అలాగే ఈ థాయ్ పేస్ట్ అది వేసాం కాబట్టి కొంచెం కొత్తగా ఉంటుంది. అంటే ఇది కొంచెం స్నాక్ ఐటమ్ లాగా చేసాం కదా, కొంచెం రుచి డిఫరెంట్గా ఉండాలని తయారు చేసాం. ఎప్పుడు వేసే పేస్ట్ కాకుండా కొంచెం కొత్తగా వేయడానికి ట్రై చేసామన్నమాట. ఈ విధంగా నేను లాస్ట్ ఉండ వేసేస్తాను. ఈ విధంగా 5 ఉండలు నేను తయారు చేశాను. ఇక మూత కూడా పెట్టేసుకోవచ్చు అండి. స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడే. ఒకసారి చూద్దాం. చూసారా చక్కగా అయిపోయింది. అలాగే మీరు ఇక్కడ చూస్తే కనుక మనకి ప్లేట్ కూడా వీడింది, అంటే మనకు చక్కగా ఉడికిపోయినట్టు లెక్క. అయితే ఇప్పుడు ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. మా ప్లేట్ కూడా ఎంత అందంగా ఉంది చూసారా. క్యాప్సికమ్ క్యాప్, క్యారెట్ బాడీ, ఇందులో ఉన్నది మొక్కజొన్న. ఆవిరి మీద ఉడికింది. అలాగే మనకి కొబ్బరి పొడి కూడా పైన రోల్ చేశాం కాబట్టి ఇక రుచి విషయంలో అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు. చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది ఆవిరి మీద ఉడికింది కాబట్టి అసలు నూనె అనే పదార్థమే ఇందులో వాడలేదు. ఇలా చక్కగా వేడిగా మొక్కజొన్న ఆవిరి ఉండలు తయారు చేశాను. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొక్కజొన్న ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు, మొక్కజొన్న పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, థాయ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్ కొద్దిగా, తరిగిన నిమ్మగడ్డి కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. మొక్కజొన్న ఆవిరి ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన మొక్కజొన్న గింజలు వేసి కచ్చా పచ్చగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో మొక్కజొన్న పిండి, కాస్త ఉప్పు, థాయ్ గ్రీన్ చిల్లీ పేస్ట్, మిరియాల పొడి, బేకింగ్ పౌడర్, తరిగిన నిమ్మగడ్డి, కాస్త ఎండు కొబ్బరి పొడి, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి కొద్దిసేపు వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి ప్లేట్కి కాస్త నూనె రాసి కలిపెట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని చేతికి నూనె రాసుకుంటూ చిన్న ఉండలుగా చుట్టుకొని కొబ్బరి పొడిలో అద్దుకొని ఆవిరి ప్లేట్లో పెట్టి కొద్దిసేపు ఆవిరి మీద ఉడికించుకోవాలి. అలా తయారైనటువంటి మొక్కజొన్న ఆవిరి ఉండల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మొక్కజొన్న ఆవిరి ఉండలు రెడీ.